జై తెలంగాణ, జై జాగృతి. ఈరోజు రాష్ట్రంలో అనేక మంది భూబకాసురులు రాజ్యంలో దొరబడి పేదల పార్టీ రాబందుల్లా మారి గద్దలు పిక్క తిన్నట్టుగా పేద ప్రజల మానాలను తింటా ఉన్నారు. ఎట్లా తింటా ఉన్నారు అంటే, ఇక్కడ వెలుగుమట్ల అనే గ్రామం, ఆ ఊరికి వెలుగే లేకుండా చేసినటువంటి ఈ చీకటి దొంగలు వెలుగుమట్ల గ్రామానికి వెలుతురు లేకుండా చేశారు. వాళ్ళ జీవితంలో వెలుగు లేకుండా చేసి అన్నమోరాంధ్ర అంటూ కరెంటు లేక నీళ్లు లేక ఈరోజు ఒక అనాథల కన్నా ఒక వేదిక ఉంటుంది. అలాంటి వేదిక కూడా లేకుండా వారు ఎలా బాధితులై వాళ్ళ పిల్లా పాపలతో రోడ్డున పడ్డ సందర్భం. ఇలాంటి దురాష్టకమైనటువంటి పనులు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ జన్మ ఎత్తినప్పటి నుంచి కూడా ఆ జన్మ రాక్షస జన్మ పుట్టిందో ఏమో గాని పేదలను పీడించక తినే జన్మనే కాంగ్రెస్ పార్టీది. ఇవాళ ఖమ్మంలో, అదే విధంగా హైదరాబాద్ లో, మొన్న మనం నార్సింగ్ లో అనేక ప్రాంతాల్లో పేదల పక్షాన నిలబడి కొట్లాడుతా ఉంటే, అయ్యో రామచంద్ర అన్నమో రామచంద్ర అని పేదలు అలమటిస్తా ఉంటే, వాళ్ళ పక్షాన జన జాగృతి అయినటువంటి, జనం నేత అయినటువంటి, జన అధినేత్రి అయినటువంటి కల్వకుంట్ల కవితమ్మ గారు ఇవాళ నేనున్నాను, ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక అమ్మగా మీకు తోడుగా ఉంటానని ప్రతి క్షణం జనం కోసం పరితపిస్తుంటే, ఇవాళ రాష్ట్రంలో అనేక వర్గాలు ఇవాళ జాగృతి వైపు, పేదలంతా అయ్యో మేము జాగృతి వైపు వెళ్తే బాగుండేదేమో, మాకు న్యాయం జరిగేదేమో, ఇంకా లేట్ అయినమేమో అన్న బాధపడుతున్న సందర్భంలో నిన్న జరిగినటువంటి దాష్టికం ఖమ్మం పర్యటనలో వాళ్లను పరామర్శించడానికి వెళ్లిన సందర్భంగా ఖమ్మంలో ఎలాంటి దాష్టికం కొనసాగుతా ఉంది రాష్ట్రంలో అంటే, వాళ్ళు రాబందుల మాదిరిగా పోయిన కార్యకర్తలను కావచ్చు, అక్కడ ఉన్నవంటి వాళ్ళని కావచ్చు, పోలీసులు కూడా వాళ్ళ సొంతంగా మేము మీకు ఇప్పిస్తామని చెప్పే అధికారం ఎక్కడుందో పోలీసులకు తెలియడం లేదు. ఒక అధికారులు ఎవరైనా ఉంటే ఒక కానిస్టేబుల్ తోని ఒక మహిళా నాయకురాల్ని అరెస్టు చేయించే అవకాశం మీకెక్కడదని కూడా వాళ్ళ కనీసం తెలియదా అని అడుగుతా ఉన్నాం. ఒక ఎస్ఐయో ఒక సిఐయో మినిమం రాలేని పరిస్థితిలో ఉన్నారు. అక్కడ మహిళా పోలీస్ అధికారులు లేకుండా అరెస్టులు చేయడం అంటే ఎక్కడ కొనసాగుతుంది కాంగ్రెస్ రాష్ట్రంలో? అక్కడ అధికారులు లేరా? 3 మంత్రులు ఉన్నారంటున్నారు. ఆ 3 మంత్రులు కూడా ఇక్కడ భూ బాధితులంటే, భూ అంటే బకాసిరులు, బా అంటే బాధితుల పక్షాన దోసుక తినేటోళ్ళు, ది అంటే అధికులంతా వాళ్ళే, తూ అంటే తూకం వేసుకొని తిట్టుకున్నట్లు, లా అంటే లక్షల రూపాయలు వస్తాయని, కు అంటే కూసుకున్నాం మనం, పాడుకున్నాం వేలం పాటలాగా, పాడుకొని దోసుక తిందామనే ఆ యొక్క ఆకాంక్ష కోరకే పనిచేస్తున్నారు వాళ్ళు, కానీ పేదల పక్షాన పనిచేయట్లేదు. మేము 5 కిలోల సన్న బియ్యం ఇస్తా ఉన్నాం, తిని ఉండండి అంటా ఉన్నారు, మిగతావన్నీ గంగలో దొక్కారు. అక్కడ ఉన్న వాళ్ళకి ఏది లేదు, కనీసం సౌకర్యాలు లేకుండా మీరు ప్రవర్తిస్తున్నారు. ఇలా జాగృతికి ఇక్కడ పెద్ద ఎత్తున అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చినాక మీరు చేసిన అరాచకానికి మళ్ళీ ఇక్కడ వేదిక కావాల్సి వచ్చింది. ఇలా ప్రభుత్వానికి కనీసం కనువిప్పు లేదు. కనువిప్పు ఉంటే కనీసమైనా ఆ పేదల పక్షాన మంత్రులు వచ్చి ముందరకు వచ్చి మాట్లాడాలి. ఒక కలెక్టర్ వచ్చి మాట్లాడతలేడు, ఒక అధికారి వచ్చి మాట్లాడతలేడంటే సిగ్గు, షేమ్ ఇది కాంగ్రెస్ పార్టీకి. ఏం షేమ్ కాంగ్రెస్ పార్టీ. మీకు కనీసమైనా ఉంటే అధికారి పోయి ఒక కలెక్టర్ పోయి మాట్లాడలేని పరిస్థితి. ఒక భూ డెవలప్మెంట్ ఇంతకుముందు అధికారులు చెప్తా ఉన్నారు, అక్కడ ఉన్న భూమి పరిస్థితి ఏంది, ఆ యొక్క డెవలప్మెంట్ బోర్డుకి ఎవరేం చేశారని కూడా తెలియజేస్తా ఉన్నారు. కనీసం ఆ విచక్షణ రహితంగా ఒక 6 నెలలు నోటీస్ ఇచ్చి కనీసం వాళ్ళకి ఇచ్చి, అయ్యా మీరు ఇక్కడ ఉండకూడదు, ఇది సమస్య ఉన్నది, ప్రభుత్వ భూమి అని కనీసం ఏది చెప్పకుండా రాత్రికి రాత్రి వస్తే ఆ చిన్నపిల్లల వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది. వీళ్ళని చూస్తే రాక్షసులను చూసినట్టుగా కాంగ్రెస్ పార్టీని చూస్తే, అక్కడ ఉన్న మంత్రులను చూస్తే అక్కడ 3 ఇంతకుముందు చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు అన్న కోతులే గుర్తొస్తా ఉన్నాయి ఆ 3 చూస్తా ఉంటే. ఎందుకంటే అటువంటి రాక్షస పాలన కొనసాగుతుంది. అది ఖమ్మంలో, ఇటు రాష్ట్రంలో, ఇటు దేశంలో కూడా అనేక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఈ చోటు చేసుకుంటున్న సందర్భంలో జాగృతి ఇంటి దీపమై ప్రతి ఒక్కరిని జాగృతం చేస్తూ, ఇలా మహిళలందరూ ఇంటికి ఇల్లాలు చదువు అంటారు, ఇంటికి ఇల్లాలు వెలుగు, చదువే మన జ్ఞానం కాబట్టి అదే విధంగా ఇలా సావిత్రిబాయి పులే వర్ధంతి సందర్భంగా అనేక కార్యక్రమాలు చేస్తూ, మిలియన్ మార్చ్ వచ్చి 15 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అనేక మందులు యువకులు ఇలా ఉద్యమకారులందరూ కూడా హైదరాబాద్ రోడ్లలో అనేక ఉద్యమాలు చేస్తూ గన్ పార్క్ వేదిక మీదుగా
జాగృతి కార్యాలయానికి తరలి వస్తా ఉన్నారు. కనీసం జాగృతి కార్యాలయంలో అయినా, కవితమ్మ చేతిలో అయినా మా ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరుతాయి, మా బీసీ కులాల హక్కులు నెరవేరుతాయి, అనేక అంశాల్లో వారు మాట్లాడుతున్నారు. కాబట్టి మాకు హక్కుల కోసం వారు పరిరక్షణగా, తెలంగాణ కోసం హక్కుల కోసమే పరిరక్షణ వేదికగా వాళ్ళు నిలబడుతున్నారు. కాబట్టి జాగృతికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. విశ్వబ్రాహ్మణ సమాజం కావచ్చు, బీసీ కులాలు కావచ్చు, అనేక సబ్బండ వర్గాలు కూడా ఇక్కడికి తరలి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అనేకులు కూడా తరలి వస్తా ఉన్నారు. వారందరికీ కూడా జాగృతి తరపున స్వాగతం పలుకుతూ ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన మీకు, ఒక తల్లిగా మీ అందరికీ మా బాధలు తెలుసుకున్న మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఉద్యమాన్ని ఎంత ఉధృతం చేసినా మేము తోడుగా నీడగా ఉంటామని మేము సంకల్పం ద్వారా ప్రతిభ పొందుతూ జై తెలంగాణ, జై తెలంగాణ, భూబాధితులకు రక్షణ కల్పిద్దాం, రక్షణ కల్పిద్దాం, ప్రభుత్వం దిగే వచ్చేదాకా మెడలు వంచుదాం. ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ, ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ. జై తెలంగాణ. థ్యాంక్ యూ ఆల్.